బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ములకలపల్లి మండలం ముర్రేరు వాగుపై నుండి పూసుగూడెం వైపు విద్యార్థులతో వెళుతున్న ఆటోను ములకలపల్లి నుండి పాల్వంచ వైపు వెళుతున్న కారు ఒక్కసారిగా బలంగా ఢీకొట్టింది. అనుకోని ఈ ప్రమాదంతో గ్రామస్తులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అసలు ఏం జరిగిందో తెలిసేలోగానే పిల్లలంతా రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డారు. వీరిలో ఒక విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. కార్ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్టు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కారులో మద్యం బాటిళ్లు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో డ్రైవర్తో సహా 5 విద్యార్థులు గాయపడటంతో వారందరినీ పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి 108 సహాయంతో తరలించారు. వీరంతా ప్రతిరోజు ములకలపల్లి మండలం పూసుగూడెం, సుబ్బనపల్లి వికే రామవరం గ్రామాల నుంచి పాల్వంచ వెళ్లి చదువుకునే విద్యార్థులు. ఈ ప్రమాదంలో గాయపడిన వారంతా పాల్వంచ పట్టణ పరిధిలోని డిఏవి, త్రివేణి, రెజీనా పాఠశాలలకు చెందిన విద్యార్థులుగా గుర్తించారు. గాయపడిన వారి అర్తనాదాలతో హాస్పిటల్లో బీతావాహక వాతావరణం ఏర్పడింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం అంతా చిత్తుకాగా ఆటో నుజ్జు అయింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థి పూసుగూడెం గ్రామానికి చెందిన 6వ తరగతి విద్యార్థి రచ్చ ఈశ్వర్ 12గా గుర్తించారు. విద్యార్థి మృతితో తల్లిదండ్రులు రోదన ఆపటం ఎవరివల్ల కావటం లేదు. చిన్న పిల్లలు రోడ్డుపై బొమ్మల పడి ఉండటం చూసిన కుటుంబ సభ్యులు గుండెలు అవిసెలరోదించారు. విషయానికి తెలుసుకున్న కొత్తగూడెం ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు హాస్పిటల్కి వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. ప్రభుత్వం తరపున ఆదుకుంటామని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ములకలపల్లి మండలం ముర్రేరు వాగుపై నుండి పూసుగూడెం వైపు విద్యార్థులతో వెళుతున్న ఆటోను ములకలపల్లి నుండి పాల్వంచ వైపు వెళుతున్న కారు ఒక్కసారిగా బలంగా ఢీకొట్టింది. అనుకోని ఈ ప్రమాదంతో గ్రామస్తులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అసలు ఏం జరిగిందో తెలిసేలోగానే పిల్లలంతా రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డారు. వీరిలో ఒక విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. అరే అడుగు కెమెరా ముందు నుంచి పోతారా? చిన్న పిల్లలు పాపం అసలు మంచి కారు కూడా మంచి కారే, మళ్ళా పిచ్చి కారు కూడా కాదు. బీరు కోణ జరుగు రోడ్ తీసి లోపల బీర్లు